సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. 1969లో బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్లను అపోలో 11 చంద్రుడి పైకి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత 1972 వరకు నిర్వహించిన అపోలో మిషన్లలో భాగంగా మరో 10 మంది అమెరికన్లు చంద్రుడిపైకి వెళ్ళగలిగారు. ఆ తర్వాత వ్యోమగాములతో కూడిన 3 మిషన్లను అమెరికా నిలిపివేసింది. అర్ధ శతాబ్దం విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. 1961లో అప్పటి యుఎస్ఎస్ఆర్ యూరీ గగారిన్ను భూకక్షలోకి పంపిన మిషన్కు ప్రతిస్పందనగా అమెరికా మానవ సహిత మిషన్ను నిర్వహించింది. చంద్రుడిపై దిగడం అనేది అంతరిక్ష పరిశోధనలో భారీ విజయం, అలాగే ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఒక చరిత్రాత్మక విషయం కూడా. చంద్రుడిపై ఈసారి కాలు మోపేది ఎవరు అనేది ప్రపంచ రాజకీయాలతో పాటు అక్కడి వనరులను ఉపయోగించుకోవాలన్న వారి కోరికపై ఆధారపడి ఉంటుంది. అనేక దేశాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. అందుకు ఎవరి ఎజెండా వారిది. ఇప్పటికే రష్యా, చైనా, భారత్, జపాన్, యూరోపియన్ యూనియన్లు చంద్రుడి ఉపరితలంపై మానవ రహిత ప్రోబ్స్ లేదా రోవర్లను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. కానీ మనిషిని పంపలేదు. ప్రపంచ రాజకీయాలే అందుకు కారణం. ఇతర భాగస్వాములతో కలిసి మిషన్ను నిర్వహించేందుకు అమెరికా, చైనా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ 2 దేశాలు మానవ సహిత మిషన్లను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. 5 నుంచి 10 ఏళ్లలో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. చంద్రుడిపైకి పంపిన మొదటి మిషన్ లక్ష్యం చంద్రుడిపై పరిశోధన కాదు, కేవలం దానిని చేరుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడు కేవలం చంద్రుడిపైకి వెళ్ళడం మాత్రమే కాదు, చంద్రుడిపై ఆవాసానికి, అక్కడ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం ఎలా అనేదే ప్రశ్న. చంద్రుడిపైకి వెళ్ళాలనే అమెరికా ప్రస్తుత మిషన్ కేవలం చంద్రుడికే పరిమితం కాదు, అంతరిక్ష పరిశోధనలో మరింత ముందుకు వెళ్ళాలన్నదే దాని ఉద్దేశం. చంద్రుడిపైకి వెళ్ళి తిరిగి భూమి మీదకి రావడం, అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేయగలగాలి. తద్వారా చంద్రుడిపై నుంచి అంగారకుడిని చేరుకోవడానికి దాన్ని తాత్కాలిక వేదికగా భావించవచ్చు అని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ నమ్రత గోస్వామి చెప్పారు. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల భూమి నుంచి ప్రయోగించే కంటే తక్కువ ఇంధనంతో చంద్రుడిపై నుంచి రాకెట్ను ప్రయోగించడం సాధ్యమవుతుంది. అందుకే చంద్రుడిని వ్యూహాత్మక వేదికగా భావిస్తున్నారని ఆమె చెప్పారు. చంద్రుడిపై కొన్ని ప్రాంతాలపై దాదాపుగా నిరంతరం సూర్యరశ్మి ఉంటుంది. అందువల్ల సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది. లో ఎర్త్ ఆర్బిట్లోని భారీ ఉపగ్రహాల ద్వారా ఆ సౌర విద్యుత్ను మైక్రోవేవ్ల రూపంలో భూమికి పంపించే ఆలోచన కూడా ఉంది. భూ ఉపరితలం నుంచి 1200 మైళ్ళలోపు ఆవరించి ఉన్న భూ కక్షను లో ఎర్త్ ఆర్బిట్గా వ్యవహరిస్తారని నాసా తెలిపింది. చంద్రుడిపై భారత్ చేసిన ప్రయోగాలు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్, అల్యూమినియం వంటి ఇతర ఖనిజాలు ఉనికిని గుర్తించారు. ఇప్పుడు మానవ మనుగడకు అవసరమైన కీలక విషయాన్ని కనుగొనడంపై దృష్టి కేంద్రీకృతమైంది. అందులో మంచు చాలా కీలకం. మానవ అవసరం ఏర్పాటు చేయాలనుకుంటే అది తప్పనిసరి, ఎందుకంటే మంచు ఆక్సిజన్గా మారుతుంది అని గోస్వామి వివరించారు. మొదటిగా చంద్రుడిపై కాలు మోపిన విజయానందం తరువాత 1960ల చివర్లో నక్షత్రాల పైకి వెళ్లడం గురించి కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. లో ఎర్త్ ఆర్బిట్కి సమీపంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్లే జాబిల్లి మానవులకు గమ్యస్థానంగా మారింది. అలాగే అక్కడికి చేరుకోవడం కూడా చాలా సులభం. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. చంద్రుడిని చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. అక్కడ నుంచి అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కాబట్టి చంద్రుడిపైకి వెళ్ళడం అనేది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్యమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించడమే. ముందుగా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి రేడియేషన్కి గురవకుండా సురక్షితంగా ఉంచేందుకు శక్తివంతమైన రాకెట్ అవసరం. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం మరో సవాల్. అలాగే వ్యోమగాములు అక్కడి నుంచి తిరిగి రాగలగాలి. అక్కడ ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వారికి బయట నుంచి సహకారం అందే పరిస్థితి కానీ లేదా మిషన్ను నిలిపివేసే అవకాశం కానీ ఉండదు. వ్యోమగాముల అంతరిక్ష నౌక చంద్రుడి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు సెకనుకు కొన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నిర్దేశించిన వేగం లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించిన తరువాత పెరుగుతుంది అని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే వివిధ దేశాలు చంద్రుడిపై అడుగు పెట్టిన తరువాత
అక్కడి వనరులు ఏమవుతున్నాయి అనేది కీలక ప్రశ్న. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోలేవు. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉండవచ్చు. చంద్రుడిపై కాలు మోపగలిగిన అక్కడి వనరులను వెలికి తీసే సామర్థ్యం ఉన్న దేశాలు మాత్రమే ఆ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికీ చంద్రుడిపై ఉన్న వనరులను ఎలా పంచుకోవాలనే చట్టాలు కూడా లేవు అని గోస్వామి చెప్పారు. 2030 దశకంలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. అందుకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ వస్తుంది. 2028 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించగలదని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ కార్యక్రమం ఇంకా వెనుకంజలోనే ఉంది. బిలియనీర్ ఎలన్ మస్క్, ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన కంపెనీ స్పేస్ ఎక్స్ సామర్థ్యంపైనే అమెరికా విజయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది తొలి మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తుంది. 2035 నాటికి చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2040 నాటికి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.